దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తుతులు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం. మరి స్కైప్ లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవునికి మహిమ కలుగునట్లు మనము ఆయనను మరి యొక్క మీటింగ్ లో గణపరిచే వారిగా ఉండాలి. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన చెప్పే ప్రతి వాక్యమే దేవుడై ఉన్నది కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క వాక్కును మన హృదయాల్లో భద్రపరుచుకునే వారిగా ఉండాలి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఆయనను మహిమపరిచి సాక్ష్యాల ద్వారా ఆ దేవునికి మహిమ తేవాలని మరి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరి తెలియజేస్తుంటున్నాను. మీ అందరికీ వందనాలు. మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం. ఈ గ్లోరీ సిస్టర్, ప్రైజ్ లార్డ్ గ్లోరీ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ప్రైజ్ లార్డ్. మీరు పాట పాడండి సిస్టర్. స్తోత్రం పరిశుద్రమేమల రాజానికి వందనాలు తండ్రి. యేసు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు దేవా. మా మందల మీద దిగండి దేవా. మా కొరకుని భూమికి వచ్చిన దేవ, మా కష్టాలు, మా రోగాలు, మా పాపాలు, ముఖ్యంగా మా నరక శిక్షణ శిలలా భరించిన దేవా. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. మళ్ళీ ప్రతి పాప శాప దోషాలుంటే కొట్టివేసి దేవానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. దేవానికి వందనాలు తండ్రి. దేవా ఈరోజు మరి స్కైప్ లో మీరు తోడండి దేవా. వాక్యం ద్వారా మీరే మాతని మాట్లాడి దేవానికి స్తోత్రం దేవా. వాక్యంలో మేము నిన్ను చూడాలా రాజా దేవా. మీరే ఆత్మకార్యం జరిగించి నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మీరు మాకు అందరికీ దయచేసి ఈ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నడుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ లార్డ్ దిలీప్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. మీరు పాట పాడండి దిలీప్ బ్రదర్. పాడుతున్నాము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడు, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, యేసు నీ రక్తమందు ముక్తి లభించేను స్తుతించేదన్, యేసు నీ రక్తమందు ముక్తి లభించేను స్తుతించేదన్, యేసు నీ నిత్య జీవం పొందేదను నిశ్చయం, యేసు నీ నిత్య జీవం పొందేదను నిశ్చయం, యేసు నాకే నా స్తుతి సుమములు సుమధురం, యేసు నాకే నా స్తుతి సుమములు సుమధురం, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ నాపై చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు
యేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు బూర శబ్దముతో నివారు దించు దూతలతో బూర శబ్దముతో నివారు దించు దూతలతో నాకై గాయపడినా బంగారు నీ మోమును నాకై గాయపడినా బంగారు నీ మోమును రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపను రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపను నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశము దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశము దాటి నీ చెంతకు జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్ తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్ తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లిని మించిన ప్రేమ నాపై చూపిన మరువని ప్రేమ తల్లి మరచిన మరువడేసు నిరతము తల్లి మరచిన మరువడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా
ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. రవి బ్రదర్ లేదు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ అన్న. బ్రదర్ అందరికి వందనాలన్నా. మీరు వాక్యంలో నడిపించండి అన్న. సరే బ్రదర్, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామేడ, జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నైనా ఈ దినమంతా మీ సాయంచితం నడిపించండి అయినా. ప్రతి పనిలో మీరు మా ఘన విజయం ఇచ్చినారు. అడుగడుగున ప్రవ్వ మీరు సహాయకులుగా ఉన్నందుకు నీకు ఎంతో వందనాలు ప్రవ్వ. మీకు ఆదరణ, మీ సమాధానము సమస్తం మీరు మాకు అనుగ్రహించి నడిపించిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయినా. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం. ఇక సాయంకాల సమయంలోనైనా మీ యొక్క పాదల సంధికి మేము వచ్చినాం ప్రవ్వ. మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను సరిచేయండి, మీకు పరిశుద్ధతలు మేము నడిపించమని ప్రార్థిష్టమైనా. మా ఆత్మలను, మా జీవం, మా శరీరంనైనా నిందారహితంగా చేయండి, పరిశుద్ధపరచండి సంపూర్ణంగానైనా. తండ్రి మమ్మల్ని సమర్పించుకుంటుండగా మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని స్వీకరించండి. మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించినైనా. మీకు సంపూర్ణత, సరళత, పరిశుద్ధతలో నడిపించండి. గొప్ప దేవ, మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రవ్వ మీరు మాకు సహాయకులుగా ఉండండి. మీ ఆలోచన, మీ తలంపులు, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. గొప్ప దేవానికి ఎంతో వందాన్ని చెల్లిస్తున్నాం. భయంకరమైన కాలంలో ఉన్నాం ప్రవ్వ. ఎక్కడ చూసినానైనా అలజడి ప్రవ్వ, ఎక్కడ చూసినా ప్రవ్వ నా తండ్రి కాపరిని గొర్రెలు ప్రవ్వ ఏ రీతిగా చెదిరిపోతున్నాయో ప్రవ్వ. ఈ రోజు అంతా భయంకరంగా ఉంది ప్రవ్వ. కాబట్టి నైనా సరైన కాపరి, సరైన నడిపించే ప్రవ్వ ఒక ఆత్మీయ స్థితి ఈ రోజు ప్రవ్వ ఎంతో తక్కువగా కనిపిస్తుంది ప్రవ్వ. కాబట్టి నైనా నా తండ్రి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇక సాయంకాల సమయంలో నైనా మీ పాదాల దగ్గర మేము వస్తున్నాం ప్రవ్వ. మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ, మమ్మల్ని బలపరచండి ప్రవ్వ. మేము ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ప్రవ్వ. మీరే మమ్మల్ని నడిపించండి, మీకు పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి నడిపించమని ఇంటున్న వారందరూ మీరు ఆస్వాదించండి. ప్రతి హృదయం మీరు దర్శించండి, బలపరచండి, మమ్మల్ని మీ వాక్యంగా సిద్ధపరచమని, మా హృదయంలో మీరు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం మీకు అందరికీ శుభవందనం తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము వాక్యంలో ఒక ధ్యాన అంశం ఏంటంటే దేవుని సైన్యాన్ని నడిపించే ఒక నాయకుడు, దేవుని బిడలని దేవుని సన్నిధికి నడిపించే సేవకులు, లేక ద్వారపాలకులు, లేక ఒక లీడర్. ఇంకొక రీతి అర్థం చేసుకోవాలో ఒక నాయకుడు అన్నట్టు. కాబట్టి అలాంటి నాయకుడు నీ దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడు అనేది మనం ధ్యానించు ఈరోజు వాక్యం అంశం అది. కాబట్టి ముందుగా దేవుడు ఈ లోకంలో ఆయన సృష్టించినప్పుడు ఈ లోకంలో ఈ సృష్టి ఎట్లా కలిగింది, ఏ రీతిగా ఉందనేది మనకు ముందు నుంచి మనకు తెలుసు. తర్వాత అది ఎట్లా తప్పిపోయింది అనేది కూడా మనకు తెలుసు. ఆదాముల అవిధేయత వల్ల, వారి పాపం వల్ల ఒక సృష్టి మీద ఉన్న అధికారాన్ని వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు ప్రభు మళ్ళీ తిరిగి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని క్రయధనంగా మనం పెట్టి పోయిన అధికారాన్ని మళ్ళా తిరిగి ఆయన పొందుకొని తర్వాత ఆ అధికారాన్ని దేవుడు తన బిడ్డలకి అనుగ్రహించి ఆయన పరలోకం వెళ్ళింది. ఇవన్నీ మనము సువార్తలో మనం చూస్తాం. దేవుని అనాది సంకల్పం ఏందో ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడిండు ముందుగానే. కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, దేవుడు ఈ లోకంలో ఒక ప్రణాళికని ఏర్పరిచినప్పుడు అది ఎట్లా దాన్ని ఆయన నడిపించగలడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ముందుగా ఏంటంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిండు, నీకు సంతానం నేను ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తానని. ఒకనొక కొన్ని దినాలు శత్రువు చేతిలో మీ సంతానం ఉంటారు అబ్రహమా, ఒక టైంలో మళ్ళా వాళ్ళని బయట తీసుకొని వస్తా అని అబ్రహాంకి దేవుడు భవిష్యత్తు ముందే చూపించిండు కళల రూపకంగా. అయితే ఆ భావము ఆయన తెలుసుకున్నప్పుడు ఆయనకి ఎక్కలేని విశ్వాసము, సంతోషం. అంటే అప్పుడు కుమారుడు కలలేదు, ఏం కాలేదు, కానీ దేవుడు ముందుగానే చెప్తున్నాడు అనమాట. కాబట్టి అబ్రహాం లాంటి విశ్వాసము కలిగిన వాళ్ళు చాలా తక్కువ అన్నట్టు. కానీ విరిగిన వెరగని రీతిగా దేవుని స్వరం విని ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించి ముందుకొచ్చిన వ్యక్తి అబ్రహాం. కాబట్టి తన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేసిండు. తర్వాత అబ్రహాం ఒక విశ్వాసము ఏ రీతిగా అది ఫలభరితమైంది అనేది మనం అర్థం చేసుకోవాలా. తర్వాత ఆయన ఈ లోకంలో ఒక సృష్టిని ఆరంభించినప్పుడు, తర్వాత అవాదములు వాళ్ళ పాపంలో పడినప్పుడు, తర్వాత ఆయన ఈ లోకంలో దిగి రావటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఒక మానవ శరీరం ధరించి రావాల్సి వచ్చింది. అంటే దేవుడే కానీ శరీరం ధరించి రావాలా. కాబట్టి ఒక దశలో మానవుల్లాగా కనిపిస్తున్నాడు, ఒక దశలో
దేవుని కుమారులా కనిపిస్తున్నాడు. అంటే 2 రోల్స్ పాటించండు. ఎందుకన్నప్పుడు ఆ రెంటిలో కూడా ఎంతో అర్థం ఉందన్నట్టు. ఒకటి, మానవ స్వరూపంలో ఎందుకు ఆయన ఒక దశలో ఉంటాడంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక మానవుడు ఎట్లా జీవించాలా దేవునిలో అనేది 2 బ్యాలెన్స్ చేయగలిగిన వ్యక్తి అంటే కేవలం యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన నుంచి నేర్చుకున్న బిడ్డలు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి దశలో కూడా మనం ఏం చేయాలా, దేవుని బిడ్డల్ని నడిపించే వారిలాగా మనం ఉండాలన్నట్టు. కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు శిష్యులను ఏర్పరచుకున్నాడు 12 మంది. మొదట ఆయన సేవ ఆరంభించినప్పుడు మనం చూస్తాం కొన్ని వాక్యాలు మనం ఈరోజు మనం కొంచెం దీర్ఘంగా ధ్యానించాలా. ఎందుకనంటే ఎందుకు ఈ వాక్యాన్ని మనం తీసుకున్నాం అన్నప్పుడు ఈరోజు ఏ రీతిగా ఉందనేది దేవుడు మనకు అది చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలా, మన సేవ పరిచర్యలో మనం ఎట్లా ముందుకెళ్ళాలా, మనం పోవటమే కాకుండా ఇతరులను ఎట్లా మనం ప్రోత్సహించాలా అనేది మనం అర్థం చేసుకుంటాం. అయితే మోషే గురించి మనం మొట్టమొదట మనం చూసినప్పుడు మోషే జీవితం ఒకసారి మనం ధ్యానించాలి. ఎందుకంటే దేవుని ప్రణాళిక ముందు ఎట్లా ఉంది, తర్వాత ఎట్లా ఫుల్ఫిల్ అనేది మన అక్కడి నుంచి మనం చూస్తాం. మోషే జీవితం ఎట్లా ఉందంటే ఉపమాన రీతిగా మనం అర్థం చేసుకోవాలా. ఆయన మోషే ఎంతో సాత్వికుడు, దీన మనసు గలవాడు. భూలోకంలో అలాంటి సాత్వికుడు ఒక్కడో లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చింది ఆయన. కాబట్టి ఆయన జీవితం ఒకసారి మనం చూస్తే మోషే ఐగుప్తు దేశం నుంచి అక్కడ ఐగుప్తుని కొట్టి చంపటము, తర్వాత ఆయన పారిపోవటము, తర్వాత ఆయన ఎందుకు కొట్టిండంటే ఇశ్రాయేలుని ఆ ఐగుప్తులు కొడతా ఉంటే ఆయన చూసి భరించలేకపోయాడు అన్నట్టు. కాబట్టి ఎక్కడో కొంత ఉందన్నమాట ప్రేమ. అయితే ఆయన ఏం చేసిండు, చంపేసిన తర్వాత ఆయన పారిపోతాడు. రాజు చంపాలని చూసినప్పుడు పారిపోతాడు ఆయన. తర్వాత అక్కడ మళ్ళీ కొన్ని మిస్టేక్ చేస్తారు. అక్కడ బావి దగ్గర కొంతమంది కొట్టడం, ఇట్లా ఆయన ఏంటంటే అన్ని చేసుకుంటూ పోతా ఉన్నాడు. అంటే మోషే గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మోషే ఆ ఐగుప్తుని ఆయన ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంగా ఉన్నప్పుడు మోషే చూసినప్పుడు భరించలేకపోయాడు. ఎట్లా వెళ్ళి విడిపించాలనేది ఆయనకు మార్గం తెలియదు ఆయనకి. కాబట్టి ఒక్కరిని కూడా చంపితే అయిపోతుందా? ఎంతో మంది ఉన్నారు కదా బానిసలుగా. అట్లా చంపాలంటే అందరిని చంపుకుంటూ పోవాలా, అది అసాధ్యం అన్నట్టు. కానీ దేవుని ప్రణాళిక అది కానే కాదు. సరే అట్లా చేసిన వెళ్ళిపోయింది ఆయన. తర్వాత ఆయన పోయి మళ్ళా విద్యార్థులు అక్కడ ఇతరుల దగ్గర పోవటం, అక్కడ కొంతకాలం ఉండటం, తనకి పిల్లలు పుట్టడం, తర్వాత నాకు వీటన్నిటితో నాకు ఏం సంబంధం లేదు వాళ్ళు. కానీ ఒక దశలో వాళ్ళ బాధ చూసిండు, వేదన పడిండు, తర్వాత భయపడి ఏం చేసిండు, మళ్ళా పారిపోయి వచ్చేసిండు. తర్వాత ఎన్నో చేసిండు. అంటే వాళ్ళు బానిసత్వంలో వాళ్ళు మురుగుతూ ఉన్నారు అన్నట్టు. అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. కానీ మోషే ఏం చేసిండు, తన సొంత స్వలాభం చూసుకొని తన పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అక్కడే ఉన్నాడు, భార్య బిడ్డలతో ఉన్నాడు, అంతా మంచిగానే ఉంది. నాకు ఏం తెలియదు అన్నట్టుగా ఏం చేశాను, నాకు పట్టింది కాదు అన్నట్టుగా ఏం చేస్తానంటే పోయి ఒక మందని మేపుకుంటూ వెళ్తా ఉన్నాడు. అట్లా ఆయన ఆ జీవితం అట్లా ఆనందమైనప్పుడు తర్వాత దేవుడు నిర్గమకాండం 22వ అధ్యాయానికి వచ్చేవరికి దేవుడు తన బిడ్డలు ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్న రాజు వాళ్ళు చేసే వెట్టి పనులన్నిటిని భరించలేక వాళ్ళ మూలుగులతోనే దేవుని ప్రార్థించట్టు మనం చూస్తాం. ఎక్కడ చూస్తామంటే నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో, అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను, ఇశ్రాయేలులో తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పు విడుచు మొరపెట్టుచుండగా. నిట్టూర్పు విడుచు మొరపెడతారంట. నిట్టూర్పు అంటే ఏం చెప్పండి? నిట్టూర్పు అంటే ఏంటంటే హృదయంలో నుంచి ఆ వేదన అది తగనది అన్నట్టు. అంత భయంకరమైన దుఃఖము హృదయంలో నుంచి వస్తుందన్నమాట. నిట్టూర్పు అంటే అది దుఃఖం కంటే చాలా భయంకరమైనది అన్నమాట. అట్లా ఎందుకు వస్తుందంత బాధ అన్నప్పుడు వాళ్ళు అంత భయంకరంగా శ్రమ పెడుతున్నారు. అయితే వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాబట్టి దేవుడు వాళ్ళ మొర విన్నాడు. తర్వాత కాగా దేవుడు వారి మూలుగులు విని, అంటే వాళ్ళ మూలుగులతో, నిట్టూర్పు అంటే మూలుగులతో సంబంధం అన్నట్టు. కాబట్టి వాళ్ళ మూలుగులు దేవుడు విన్నాడు. వినిన తర్వాత అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిండు కదా, ఒకానొక దినము అబ్రహమా నీ సంతానాన్ని మళ్ళీ తిరిగి నేను బయటికి తీసుకొస్తా అని ఆయన చెప్పిండు. అది ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు. అంటే అంతకుముందు జ్ఞాపకం లేదా అంటే ఉంది. ఎందుకంటే సరైన నాయకుడు, సరైన నడిపించే వాడు కోసం ఆయన చూస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. అది మోషే ద్వారా రావాలా, కానీ ఆయన అప్పటి వరకు ఆయన సిద్ధంగా లేడు. సిద్ధపాటు లేకుండా దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు ఎందుకు 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని బయట తీసుకొస్తున్నాడు. 30 సంవత్సరాలు ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ ఉన్నారంటే మోసే సిద్ధపడలే అప్పటి వరకు. మోసే వల్ల కొంత ఆలస్యం అయిపోయింది అన్నట్టు. అంటే ఒక దశలో మనం అర్థం చేసుకుంటే మనం ఆలస్యం చేయటం వల్ల ఎంతమంది ఆ వేదన రెట్టింపు అవుతుంది అనేది నాకు అర్థమవుతుంది.
ఒక దశలో అది చాలా వేదనగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ నిట్టూర్పు విడిచి ఉన్నప్పుడు దేవుడి యొద్దకు చేరిన మొర. మోషే అప్పుడు సిద్ధంగా లేడన్నట్టు. అయితే 25వ వచనంకి వచ్చేవరికి దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఆయన చూసిండు, వాళ్ళ బాధ చూసిండు, వాళ్ళ మూలుగులు విన్నాడు ఆయన. తర్వాత ఏం చేసిండు, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను, వాళ్ళ మీద దృష్టి పెట్టిండు. చూడండి, ఒక బిడ దేవుని బిడ్డల మీద దృష్టి పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, వాటి నుంచి బయట తీసుకొని రావాలనే చూస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిండు కాబట్టి. అయితే మోషే మూడవ అధ్యాయానికి వచ్చేవరికి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చాను. కాబట్టి యిత్రో దగ్గర ఆ మందను మేపుతుండే ఆయన మేపాల్సిన మంద వేరే. కానీ ఆయన ఏం చేసిండు తెలుసా, నాకేం సంబంధం, నాకేం అవసరం లేదని చెప్పి ఆయన ఏం చేసిండు, ఆ మందను మేపుకుంటూ ఆయన పాటికాన్ని జీవనం సాగిస్తున్నాడు. అయితే దేవుని పర్వతమైన హోరేబుకి ఆయన వచ్చిండు. అప్పుడు ఏమైంది, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచునేను గాని పొద కాలిపోలేదు. కాబట్టి దేవుడు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అంటే అగ్నిలో ఆ పొద ఉంది కానీ అది కాలిపోలేదు అన్నట్టు. కాబట్టి దేవుడు అక్కడ ఒక విషయం చూపిస్తున్నాడు, మోషేలో ఉన్న అగ్నిని అది ఆయన రగిలింపజేస్తున్నాడు అన్నట్టు. మోషే ఉన్న ఆ ఫైర్ ఇప్పుడు ఈ రోజు లేదన్నట్టు. ఆ టైం వరకు ఆ తపన, ఆ తాపత్రం ఆ రోజు అక్కడ ఉండింది, తర్వాత అది సలారిపోయింది అన్నట్టు. తిరిగి దేవుడు ఎందుకు మన్నుచున్న అగ్ని పొదల నుంచి దేవుడు ప్రత్యక్ష బయలుపరచుకోవాలంటే, నువ్వెవరు, నీలో దేవుని అగ్ని ఉంది, నువ్వు ఒక అగ్ని మండుచున్న ఒక పొదవి, నువ్వు అది జ్ఞాపకం చేస్తున్న దేవుడు అక్కడ. కాబట్టి మోసే చల్లారిపోయిన జీవితం ఆ టైం వరకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ అప్పుడు మోషే ఆ పొద ఎట్లా కాలిపోదో చూస్తానికి ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు దేవుడు మాట్లాడటము, ఆయన చెప్పులు విడుమన్నాడు అక్కడ, నీ పాదముల చెప్పులు విడుము, నువ్వు నిలిచిన చోట పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. అంటే మోసే చెప్పులు అన్నప్పుడు పాదరక్షకులు, అంటే ఆయన చేతులు, ఆయన పాదములు ఎన్నో, అంటే మోసే ఆ దశ వరకు అపవిత్రంలో ఉన్నాడు. అందుకే మోసే నువ్వు కొంచెం నీ చెప్పులు విడిచేయమన్నాడు, నీ జోళ్ళు విడిచేయమన్నాడు. తర్వాత ఆయన చెప్తున్నాడు అక్కడ, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేర్చాను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మోషతోని, మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి మూలుగులు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీలను, హిత్తీలకును, ఆమోరీలకు, పెరిజ్జీలకును, హివీలకు, ఏబిసీనులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడే డైరెక్ట్ గా దిగి వచ్చింది ఆయన. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా, దేవుడే డైరెక్ట్ గా దిగి వచ్చినప్పుడు మనం ఆయన పోయి కాపాడుకోవచ్చు కదా. మోషేని ఎందుకు దేవుడు ఏర్పరుస్తున్నాడు? బైబిల్ విధానం మనం అర్థం చేసుకోవాలా. పాత నిబంధన కాలంలో ఉన్న ప్యాటర్న్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చి కూడా అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. అది నీడ. పాత నిబంధన కాలంలో ప్యాటర్న్ నీడ అయితే, క్రొత్త నిబంధనకు వచ్చిన ప్యాటర్న్ నిజ స్వరూపం. అంటే నీడ అప్పుడు కనిపించలేదు, కానీ క్రొత్త నిబంధనకు వచ్చే వరకు నిజ స్వరూపం కనిపిస్తుంది అన్నట్టు. అంటే దాని పరిపూర్ణత అన్నట్టు. కానీ దేవుడు నేను దిగొచ్చిన అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్లో మరో నిజంగా ఎదుగు చేరింది. ఐగుప్తులు వారిని పెట్టు హింస నేను చూసి తిని, కాగా రమ్ము నేడు నిన్ను ఫరో యొద్దకు పంపేదనని, ఇశ్రాయేలు నా ప్రజలను నువ్వు ఐగుప్తులను తోడుకొని రావాలను అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. నేను విన్నా, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలా, వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఇది కొంచెం ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు ఒక విధంగా అక్కడ చూస్తే దేవుడు బతిమలాడుతుండ అక్కడ. అంటే చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాలి మోషే, నేను దిగొచ్చిన నా ప్రజల బాధను. అంటే మోషే దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చినంటే, మోషే అక్కడి నుంచి వచ్చిన వాడు, వాళ్ళ స్వజనులు వాళ్ళంతా కూడా. కానీ మోషే అక్కడి నుంచి అన్ని ఎంత వైభవం ఉన్నా కూడా అన్ని విడిచిపెట్టేసి ఆయన బయటకు వచ్చేట్టు మనం చూస్తాం హెబ్రీయుల రాసిన పత్రికలో. ఇవన్నీ కూడా మోషే ద్వారా దేవుడు జరిగించాలని ఆయన ప్రణాళిక ముందే ఉందన్నట్టు. కానీ మోషే అప్పుడు సిద్ధపడలే, అప్పటికి ఆలస్యం అయిపోయింది అన్నట్టు. ఆలస్యం అయిపోయింది. 30 సంవత్సరాలు వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నారు అక్కడ. 30 సంవత్సరాలు ఒక రోజు బాధ ఆయన చూస్తే ఎంత బాధ ఉంటే 30 సంవత్సరాలు బాధపడిందంటే దానికి ఎవరు కారకులు? అంటే మోసే అప్పుడు సిద్ధపడలేదు అన్నట్టు. దేవుడు కూడా నువ్వు సిద్ధపాటు కలిగి, నువ్వు పరిపూర్ణతలో ఆ సిద్ధపాటు కలిగి ఉండకపోతే కూడా ఆయన కూడా ఏం చేయలేడు. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా మనం పోయి ఏం చేస్తాం చెప్పండి? ఎందుకు దేవుడు సిద్ధపరుస్తాడు?
అనేది మనం కొంతసేపు ముందుకెళ్ళాక మనం చూస్తాం వాక్యము. ఎందుకు మనం సిద్ధపడాలా? నువ్వు ఒక రాజులాగా దేవుడిని ఒక సైన్యాధిపతి లాగా ఒక యుద్ధ సూర్యులాగా నేను చేసినప్పుడు సిద్ధపాటు లేకుండా ఏం జరుగుతున్నది కొంచెం ముందుకెళ్ళాక మనం చూస్తాం. ఒక నాయకుడు కొన్ని లక్షణాలు ఏంది, ఆ నాయకుడు తన ప్రజల్ని ఎట్లా నడిపించాలా, నాయకుల్ని ఎవరెవరు ఏ స్థానంలో పెట్టాలా, ఏ రీతికి నడిపించాలా, ఎలాంటి జ్ఞానవంతుడై ఉండాలా, యుద్ధంలో ఆ వ్యూహాలు ఎట్లా రచించాలా, శత్రుని ఎట్లా ఓడగొట్టాలా, ఏ వైపు గుండా ప్రజలు నడిపించాలో, వాళ్ళకి ఎలాంటి టీచింగ్స్ ఇవ్వాలనేది మనం చూస్తాం అక్కడ. బైబుల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తుండ అక్కడ ఆ రీతిగా. అయితే మోషే అంటున్నాడు, ప్రవ్వా నేను ఏ రేవులు పంపు ప్రవ్వా, అది ప్రవ్వా అని ఆయన అన్ని చెప్తున్న కారణాలు. కానీ ఎన్ని కారణాలు చెప్పినా కానీ చివరికి మోషేని దేవుడు నడిపించాడు. కొన్ని ప్రమాణాలు చూపించి, కొన్ని విషయాలు చూపించి నడిపించాడు. తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజల్ని బయట తీసుకువచ్చే క్రమంలో ఆయనకి ఎలాంటి సందర్భాలు ఎదురైంది అనేది మనం అర్థం చేసుకోవాలా. అది అక్కడ ఏం చేసిండు, దేవుడి మాటకి విధేయత చూపించిండు. ఇశ్రాయేలు ప్రజలను తీసుకుపోవడానికి తీర్మానించుకున్నాడు ఆయన. అయితే నేను ఎట్లా నన్ను వాళ్ళు నమ్మరు ప్రభావం కొన్ని రుజువులు చూపించిండు. ఆ కర్ర పాము కావటం, కొన్ని అద్భుతాలు జరిగి దేవుడు చూపించి కొన్ని సూచనలు ఇచ్చిండు. తర్వాత అప్పుడు నమ్మిండు. తర్వాత అప్పుడు బయలుదేరిండు అక్కడ. తర్వాత జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజల అద్భుతాలు అక్కడ జరిగినాయి. బయటకు తీసుకొచ్చే టైంలో ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. ఏ రీతిగా అన్నప్పుడు నువ్వు ఒక నాయకుడి లాగా దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు ఒక లీడరు, దేవుని సైన్యాన్ని నడిపించే ఒక లీడరు ఎట్లా ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఒక సంఘంలో దేవుడిని ఒక కాపరిగా పెట్టుంటే నువ్వు ఎట్లా వాళ్ళు నడిపించాలా, లేక ఒక 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 దాంట్లో నేను ఒక పొజిషన్ లో, అది స్పిరిచువల్ కావచ్చు, ఫిజికల్ లేయర్ లో కావచ్చు, నువ్వు ఎట్లా దాన్ని చేయాలనేది మనం అర్థం చేసుకోవాలా. మోషే ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలను బయట తీసుకొచ్చే క్రమంలో ఆయన ఎంతగానో శోధించిండు, ఎంతగానో అతన్ని బాధించిండ్రు. వాళ్ళు మాటలతో ఎంత భయంకరంగా చేసిండు. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు, యోర్దాన్ నది వచ్చినప్పుడు, చేదు నీళ్ళు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా నీళ్ళు అయినప్పుడు అంత ఆయన హింసించింది. కానీ వాటి అన్నిటిని ఆయన భరించి చివరికి ఆయన ఏం చేసిండంటే దేవుని దగ్గర మొరపెట్టి ఎంత ఓర్పుతోని అతను జీవించిండు. తన ప్రజల కోసం, ఏ ప్రజలైతే నాకు అవసరం లేదని వెళ్ళిపోయిన మోషే ఆత్మీయ స్థితి ఎట్లా పోయిందన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని మాటకు విధేయత చూపించి ఆ ప్రజల వైపు మనం నడిపిస్తూ ముందుకు పోతుంటామో కొన్ని అనుభవాలు దేవుడు మనకి ఇస్తాడు. ప్రజల ద్వారా కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. నీ లీడర్షిప్ లో కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎట్లా ఫేస్ చేయాలా, ఎట్లా నువ్వు దాన్ని ఎదుర్కోవాలా, ఎట్లా ఓవర్కమ్ చేసి ఆయన నామాన్ని గణపరచాలా అనేదే మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది సేవ పరిచర్యలో. మోషే ఎంతగా సనిగినా కానీ ఆయన భరించగలిగినాడు. ఒక దశలో ఆయనకు కోపం వస్తుంది, ఇసుక పుట్టేస్తుంది అనమాట ఆయనకి. అంతే ఎంతగా విసికిచ్చిరు అనేది. 6 లక్షల మంది జనాలు నడిపేటువంటి మామూలు విషయమా చెప్పండి. ఎంత ఓర్పు ఉండాలా నాయకుడికి, అతనికి. కానీ దేవుడు అంతగా మోషేని నడిపించగలిగినాడు. ఎందుకంటే విధేయత చూపించింది కాబట్టి. ఎర్ర సముద్రం పాయలు చేసే క్రమంలో అన్నిటిలో. కాబట్టి ఎన్నో విషయాలు మనకు తెలుసు మోషే గురించి. తన చిన్నతనం నుంచి ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపించేంత వరకు. ఇవన్నీ కూడా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలన్నప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఇక్కడి నుంచి. అయితే ఈ నాయకత్వంలో ఆయన ముందుకెళ్తున్నప్పుడు ఒక దశలో అతనికి ముసలితనం వచ్చేసింది, లాస్ట్కి వచ్చేసింది ఆయన. తర్వాత ఆయనకి అనేకులు వచ్చి ఆయన దగ్గరికే వస్తున్నారు న్యాయం తెచ్చడానికి. అయితే దేవుడు ఒక విషయం అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలా. ఏంటంటే సార్ చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనము. త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవ, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వస్తున్న ప్యాటర్న్ అనమాట. ఇది అంటే సమాజం ఎట్లుంది, కాపరి లేని గొర్రెల వలె ఉందంట, ఉండొద్దు. కాబట్టి ఈ సమాజం మీద ఒకరిని నియమించమన్నాడు. అప్పుడు అతడు వారి ఎదుట వచ్చుచూ పోచుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవాలను. ఇది పాయింట్ అన్నట్టు. ఒక నాయకుడు సమర్థవంతంగా ఉండాలా అంటే ఒక పవర్ఫుల్ ఫెలో లాగా ఉండాలా, ఒక శక్తిమంతుడిగా ఉండాలన్నట్టు. నాయకుడు నడిపించే నాయకుడు అంటే ఒక సైన్యాధిపతి ఒక సైన్యాన్ని నడిపించాలంటే ఎంతో పవర్ఫుల్ గా ఉండాలా. సైన్యాధిపతి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు, సైన్యం వెనక వరుసలో కొంతమంది ఉంటారు అన్నట్టు. సమర్థుడై ఉండాలంట. కాబట్టి ఎందుకు నాయకత్వం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు నాయకుడు అంటే ఏదో నేను నాయకుడిని కాదు. ఒక దేవుని ప్రజలు నడిపించే ఒక నాయకుడు అంటే ఆత్మీయ స్థితిలో కానీ అన్ని విషయంలో దేవుని యొద్దకు నడిపించే ఒక మార్గం చూపించే ఒక మార్గదర్శకుడుగా యేసు ప్రభు, మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు మార్గం చూపించిండు ఆయన.
ఎన్నో ప్రమాణాలు చూపించిండు. అవన్నీ ఆయన చేసి రుజువులు చూపించి ఆ విధానం ఎట్లా చేయాలని చెప్పేసి ఆయన ఈ లోకంలో అన్ని సమస్తం చెప్పి ఆయన పరలోకం వెళ్ళి ఇప్పుడు ఆత్మరూపకంగా ఉండి ఇవన్నీ మనకు అవి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ నాయకత్వం అనేది పాత నిబంధన కాలంలో నుంచి ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. అయితే నాయకుడు వారికి ఉండటకు సమర్థుడై ఉండవలను. చూడండి, అయితే అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఏలియాజర్ ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలుల సర్వ సమాజం అతని మాట వినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మోషే. అంటే మోషేకి తెలుసు కాబట్టి నెక్స్ట్ తరము ఒక తరం రావాలా, నా తరం అయిపోయిన తర్వాత ఇంకొక తరం రావాలా, కాబట్టి ఇంకొక జనరేషన్ రావాలా. అంటే ఈ రోజు ఎట్లుందంటే నేనే అన్ని చేయాలా, నెక్స్ట్ జనరేషన్ లేదన్నట్టు, నెక్స్ట్ తరం లేదు. ఈ రోజు అట్లుందన్నాడు ప్రతి దశలో. కాబట్టి ఒక నాయకుడు, ఒక లీడరు అనేక లీడర్స్ తయారు చేయాలా, ఒక సేవకుడు సేవకులను తయారు చేయాలా. సేవకులు అంటే ఇంకా చాలా బాగుంటుంది, అనేక మంది సేవకులను తయారు చేయాలా. చేయకపోతే ఏమవుతుందంటే ఎక్కడేసిన ఆ విధానం అక్కడే ఉంటది అన్నట్టు. సంఘము విస్తరింపు కాదు, సువార్త విస్తరింపు కాదన్నట్టు. ఎందుకంటే సువార్త విస్తరిస్తే గాని అనేక రక్షణలు రారు, కానీ ఈ రోజు అట్లా లేదు అన్నట్టు. కాబట్టి దేవుడు మొదటి నుంచి కూడా అట్లా చేసుకుంటూ వచ్చిండు నాయకత్వం అనేది. కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళిపోతాం. తర్వాత ఏం జరిగిందంటే మోషే చనిపోయే టైంకి ఏం జరిగిందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, నాయకుల్లో ఒకడు మోషే స్థానంలోకి రావాలంటే వాగ్దాన దేశాన్ని అక్కడి వరకు మోషే నడిపించిండు. ఆయన తనకిచ్చిన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చి అక్కడ నడిపించిండు. తర్వాత ఇప్పుడు యోర్దాన్ దాటాల. ఇప్పుడు మీకు ఇంకొక ప్రాంతం దాటుకుంటూ మోషే కొంతకాలం ఆయన దాటుకుంటూ వచ్చిండు. తర్వాత మోషే చెప్పిన దేవుడు, మోషే సాల్ ఇంకా నువ్వు టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు యెహోషువను అభిషేకించు, నీ స్థానంలో యెహోషువను నేను ఏర్పరచుకున్నా, నువ్వు అతన్ని అభిషేకించు అని అక్కడ మనం ఎక్కడ చూస్తాం మనము సంఖ్యాకాండంలో ఒక దశ ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణాయను. కాబట్టి ఇశ్రాయేలులు అతని మాట విని యెహోవాకు మోషే ఆజ్ఞాపించినట్టు చేసిరి. కాబట్టి మోషే యొక్క చేతులు ఎవరి మీద ఉన్నాయి? యెహోషువ మీద ఉంచమన్నాడు. అంటే మోషేలో ఉన్న ఆత్మ యెహోషువ మీదకి వచ్చింది అని అర్థం చేసుకోవాలా. అంటే నెక్స్ట్ జనరేషన్ కి మోషే యెహోషువని సిద్ధపరుస్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇక నుంచి మోషే ఎన్నో యుద్ధాలు నేర్పించిన వాళ్ళకి, ఎంతో ప్రార్థన చేసిండు ఒక నాయకుడు. కాబట్టి ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలా, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నాయకుడికి ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు ఎట్లా పోవాలో, ఏ రీతిగా నీకు డైరెక్షన్ తెలియదు. ప్రార్థనలో ఆయనతో సహవాసం కలిగితే గానీ పరిశుద్ధాత్మను నీకు సహాయకులు కూడా నేను నడిపించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సేవ పరిచయం చేసే తర్వాత విషయం, ఫస్ట్ వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో సమయం గడపాలా. కాబట్టి అది ఎట్లా అనేది మనం ముందుకు వెళ్ళమని చూస్తాం. కాబట్టి మోషే జీవితం నుంచి మనం చూసిన తర్వాత యెహోషువ మోషే స్థానంలోకి వస్తాడు. అయితే యెహోషువకు భయం పుట్టింది. ఇంత గొప్ప సైన్యాన్ని ఎట్లా నడిపించాలా, ఏ రీతిగా నడిపించాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే నిజమైన నాయకుడు ఏం చేస్తాడంటే దేవుని ఆదేశాలను పాటిస్తాడు. దేవుడు ఏం చెప్పినది పాటిస్తాడు, ప్రజలను ప్రోత్సహిస్తాడు, తర్వాత తన పాటిస్తాడు, ప్రజలను పాటించేవారిలాగా చేస్తాడు అన్నట్టు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా. దేవునితో సహవాసం లేని నాయకుడితో మనం సహవాసం చేస్తే ఏమైంది తెలుసా, మన ప్రమాదంలో ఉన్నట్టే. అందుకు ఒక ఆత్మీయుడితో నువ్వు సహవాసం చేయాలా. అంతే, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నట్టు. ఎలాంటి సహవాసం కోరుకుంటున్నాం మనం ఈరోజు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రతి దశలో విశ్వాసితోనే పొత్తు. కాబట్టి విశ్వాసికి పాలు ఎక్కడిది అన్నాడు పౌలు. కాబట్టి ఆత్మీయుడితోనే సమ పాలు అన్నట్టు. కాబట్టి ఆత్మీయుడు అవిశ్వాసతో ఉండలేడు, చాలా ఇదనవుతాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, ఎవరిని మనం వెంబడించాలా, యేసు ప్రభుని వెంబడించాలో మనకు తెలుసు. ఎందుకంటే ప్రభుని వెంబడించే వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది దేవుని సేవకులు ఉన్నారు. ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే మీరు నన్ను పోలి నడుచుకోమని. అంటే అంత బోల్డ్ గా ఆయన చెప్పిండంటే ఆ స్థాయికి మనం కూడా ఎదగాలనేది దేవుని ఆశ అన్నట్టు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు
మోషే దేవుని పాటించినప్పుడు, దేవుని వెంబడి చెప్పిన పని చేసినప్పుడు, మోషే చెప్పిన పని ప్రజలు చేసినారు. అంటే మధ్యవర్తిగా దేవుడు పెట్టిండు. ఈ రోజు మధ్యవర్తి ఎవరు అంటే మన ప్రభు. కానీ అనేకులు మనల్ని దేవునికి మనకు ప్రజలకు మధ్యవర్తిలాగా దేవుడు ఈరోజు మన అందరిని పెట్టిండు. దేవుని సైన్యం నడిపించే ఒక నాయకుల్లాగా, ఒక సైన్యాధిపతి లాగా నువ్వు ఉండాలనే విషయం మనం అర్థం చేసుకోవాలా. అయితే యెహోషువ ఆ గ్రంథంలో మొదటి అధ్యాయంకి వస్తున్నాం మనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా తాను నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగూ ఆజ్ఞాపించాను, సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశంకు వెల్లుడి. మోషే కాలం తర్వాత, మోషే చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు యెహోషువను లేపుతున్నాడు. అక్కడి నుంచి యెహోషువను లేపి నువ్వు లేచి ఏం చేయాలా, ఈ జనులందరినీ తీసుకొని యోర్దాను దాటి నేను చూపించిపోయే దేశానికి వెళ్ళు అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను. ఇది వాగ్దానం. ఇది మనం ఇక్కడి నుంచి మనం బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. ఇది వాగ్దానం. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆ స్థలం నీదే. దేవుడు ఇస్తాడు ఆ స్థలం మీకు. కాబట్టి ఎట్లా అడుగు పెట్టాలనేది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి నీ త్వరగా వెళ్ళిపోతావు. నీ బ్రతుకుతున్న అన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడినట్లు నీకు తోడినంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఏ మనుషుడు కూడా నీ ముందు నిలవలేడంట. మనిషి అన్నప్పుడు శరీరమైన వాడు. శరీరమైంది, నిషిద్ధమైంది, అపవిత్రమైంది, దుష్టుని సంబంధించింది ఏది కూడా నీ ఎదుట నిలబడలేదు. అవి కూలిపోవాల్సి ఉందే. అంటే దేవుడిని అంత పవర్ఫుల్ గా పెడుతున్నట్టు. అంటే లీడర్, నాయకుడు ఎంత బలంగా ఉండాలో, ఎంత సమర్థవంతంగా ఉండాలో ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా. ఇందాక మనం చూసిన వాక్యం, నాయకుడు ఎప్పుడు సమర్థవంతుడే ఉండాలని ఉంది వాక్యం. నిర్గమకాండం 27వ అధ్యాయంలో చూస్తాం మనం. చూడండి, అయితే నిన్ను విడువనే ఎడబాయన నిర్భరంగా ధైర్యంగా ఉండమన్నాడు. అంటే నేను విడిచిపెట్టిన యెహోషువ, నేను మోషేకి ఎట్లా తోడుగున్నానో నీకు కూడా అట్లా తోడుగా ఉంటా. ఎందుకంటే ఇప్పుడు యెహోషువ చేయాల్సింది ఏం తెలుసా, ఇప్పుడు గొప్ప యుద్ధాలు చేయాలి. ఇప్పుడు ఆయన పాలు తేలిన ప్రపంచ దేశం అంటే ఆమోరీలు, హివీలు, హెత్తీలకి వాళ్ళంతా కూడా ఉన్నత దేహులు, వాళ్ళంతా కూడా చాలా భయంకరమైన వ్యక్తులు. వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయిపోయినారు. ఇప్పుడు మనం ఏం చేయాలా, అది స్వాధీనపరచుకోవాలంటే వాళ్ళతో యుద్ధం చేయాలా. ఎన్ని యుద్ధాలు చేసుకుంటే పోతే అక్కడ పోతాం చెప్పండి. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం అనేది మనకు తెలుసుకోవాలా. మొట్టమొదట ఆ కాలంలో కంటికి కనిపించే శత్రువులతో పోరాడినారు. ఈ కాలంలో కంటికి కనబడిన శత్రువు అపవాది. వాడు వేసే ప్రతి కుయుక్తులతో మనం పోరాడాలా. కాబట్టి ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చినని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. చూడండి, వాగ్దానం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది చూడండి. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసిండు. మోషే ద్వారా ఒక ప్రవక్త ద్వారా బయట తీసుకొచ్చిండు. ఇంకొక వ్యక్తి ద్వారా ఆ దేశాన్ని స్వాధీనపరుస్తున్నాడు. అంటే చూడండి, దేవుని ప్రణాళిక ఎట్లా పోతుంది, ఇది మనం అర్థం చేసుకోవాలా. ఇది చెప్పాలా, బహాటంగా చెప్పాలా ఇది. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇది ప్రతి ఒక్కరి జీవితంలో. కాబట్టి ఈ ప్రజల స్వాధీనం చేసేదవు అన్నాడు, నువ్వు చేయాలా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా, నిర్భరం కలిగి, జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండాల. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు ధైర్యంగా ఉండాల. ఆ ధైర్యం పిరికి వాళ్ళలాగా ఉండొద్దు. దేవుడు మనకి ఇచ్చింది ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే కానీ పిరికి తన ఆత్మ ఇవ్వాలా. దేవుడు ద పవర్ ఆఫ్ స్పిరిట్ అని ఉంది చూడండి. కాబట్టి ప్రతిది దేవుని శక్తి గల ఆత్మ మనకి దేవుడు ఇచ్చింది. కాబట్టి నాయకుడు ఎప్పుడైతే బలహీన పరుస్తాడో సైన్యం ఓడిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలా. నువ్వు ఒక నాయకుడిలాగా దేవుడు నేను పెట్టినాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా, యుద్ధం చేయాలా. ఎలాంటి యుద్ధం చేయాలా అంటే, యుద్ధం చేయమంటే చేయటం కాదు, యుద్ధం కూడా నేర్చుకోవాలా మనం. ఆయన నేర్పిస్తాడు ప్రభు. కాబట్టి యెహోషువను దేవుడు ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తాడు. ఈ రోజు యెహోషువ లేడు, మోషే లేడు. ఈ రోజు నువ్వే యెహోషువ, నేనే యెహోషువ. నువ్వే ఒక లీడర్. నువ్వు లీడర్ అయితే దేవుడు నిన్ను ఒక ప్రతినిధిగా పెడితే నువ్వేం చేయాలా, అనేక సైన్యాన్ని నువ్వు తయారు చేసి ఆ సైన్యం ద్వారా శత్రు కోటలను బద్దలు కొట్టి అనేకులు బయటికి తీసుకొని రావాలా. ఆ సైన్యమే దేవుని సేవకులు తయారు చేస్తే, అనేకులు సేవకులు, విస్తారమైన సేవకులు తయారు చేస్తే, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాంతాలకు సేవకులు వెళ్తే అప్పుడు ఏమేమి చెప్పండి, అంత స్వాధీనపరచుకోవాలి. శత్రువులను స్వాధీనపరచుకుంటాం. అంటే అలాంటి సేవకుడు కావాలి ఈ రోజుల్లో. అలాంటి బలమైన ఆత్మీయ జీవితంలో కలిగిన వాడు కావాలి. ఆ వ్యక్తి నువ్వు నేను ఎందుకు కాకూడదు? అలాంటి నాయకుడు నువ్వు నేను. మోషేకు తోడిన దేవుడు, యెహోషువకు తోడిన దేవుడు ఈ రోజు నీకు నాకు తోడే ఉన్నాడా? పిరికితనము, భయం మనకి ఇంకా అవసరం లేదు. ఎవడు కూడా ఎదుట నిలబడి ఎవరికైనా మన సువార్త చెప్పొచ్చు. కాబట్టి ఏ రీతిగా చెప్పాలా ఏందనేది దానికి ఒక నియమం ఉంది కదా.
కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్టు నువ్వు దాని నుండి కుడికి గాని ఎడగాని తొలగకూడదు. ఇది కండిషన్, ఇది ఆజ్ఞ. ప్రతి దాన్ని నువ్వు పాటించాలా. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం చూస్తే లాస్ట్ లో మోషే ధర్మశాస్త్రాన్ని అతను ఒక్క పదం కూడా పాటించకుండా ఉండలేదంట. తప్పకుండా పాటించిందంట. ఒక్కడు కూడా బోధించకుండా మాలేదు. ధర్మశాస్త్రం మొత్తం బోధించిందంట మోషే. ధర్మశాస్త్రం యెహోషువ అట్లా ప్రజలను సిద్ధపరచుకుంటూ ఒక రాజుగా ఉన్నాడు, ఒక యాజకుడిగా ఉండి వాక్యాన్ని చెప్తున్నాడు, వాక్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు, ప్రజల్ని తయారు చేస్తున్నాడు, తర్వాత ముందుకు తీసుకెళ్తాడు, యుద్ధాలు గెలుస్తున్నాడు. ఎంత భారం అని చెప్పండి ఒక నాయకుల్లో, ఒక దేవుని సేవకులు ఎంత భారం కలిగి ఉంటే అలాంటి కార్యాలు జరుగుతాయి చెప్పండి. అలాంటి భారము మనకు దేవుడు ఇవ్వాలా, ఆయన ఇస్తాడు, ఆయన నడిపిస్తాడనే ఆశ మనకుంది. లేకుంటే ఆయన ఈ వాక్యం బయలుపరచబడడు, ఈ వాక్యం మనకు రాదు. తర్వాత ఈ ధర్మశాస్త్రంలో నువ్వు బోధింపక తప్పిపోకూడదు. ప్రతి ఒక్కరు నువ్వు వాక్యం చెప్పాలా. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో బాధపడతారని నొచ్చుకునేది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అన్ని నువ్వు చెప్పాలా. ఒకటే చెప్పేది కాదు, ప్రతి కోణంలో ప్రతి స్పిరిచువల్ గ్రోత్ లోకి మనం వెళ్ళాలా, డీప్ లోకి వెళ్ళిపోవాలి. మనం చెప్పాలా, మొహమాట పడేది అవసరం లేదు కదా. కాబట్టి ఇవి ఇంకా కూడా మనం చెప్పకపోతే ఏమైంది తెలుసా, ఇంకా మనం మభ్యపెట్టిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఈ వాక్యం నాకు ఎప్పుడు దేవుడు బయలుపరిచింది అన్నప్పుడు, లీడర్షిప్ మారుతున్నప్పుడు దేవుడు నాకు ఆ విషయం బయలుపరిచింది. ఒక లీడరు ఒక లీడర్షిప్ తీసుకున్న వ్యక్తి ఎట్లా ఉండాలా, ఒక సేవకుడు ఒక లీడర్షిప్ తీసుకున్నప్పుడు ఆ లీడర్షిప్ కింద ఉన్న వాళ్ళందరినీ ఎట్లా వాళ్ళు ప్రోత్సహించాలి, వారి కోసం ఎట్లా ప్రార్థించాలి. నీకు చాలా భారం ఉంటుంది, అది ఎవరైనా కావచ్చు. సంఘ కాపరికి చాలా భారం ఉంటుంది. నువ్వు ఒక లీడర్షిప్ తీసుకుంటే నీకు ఎంతో భారం ఉండాలా, ఎంతో ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, అనేకులకు నువ్వు భారం కలిగి ఉండాలా, అనేకులకు నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలా, అట్లా ఉండాలా. అలాంటి లీడర్ యెహోషువ తయారైంది. ఈ రోజు అలాంటి జాషువ జనరేషన్ అంటాం కదా. కాబట్టి ఇదంతా యుద్ధ కాలం. కాబట్టి అట్లా మనం తయారు కావాలా అనే విషయం ప్రభువది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అయితే చూడండి 11వ వచనం చూడండి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశమును స్వాధీనపరచుకున్నట్టుకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను గనుక ఆహారము సిద్ధపరచుకోండి. ఆహారం సిద్ధపరచుకోమన్నాడు, ఆజ్ఞ ఇది. 3 దినములలోగా మీరు యోర్దాను దాటబోతున్నారు అంటే అధికారం తీసుకున్నాడు, నాయకుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు, అభిషేకించిండు. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలా, ప్రతి కాలంలో కూడా దేవుడు రాజును అభిషేకించిండు. అభిషేకం లేకుండా ఒక్క రాజును చూపించండి బైబిల్లో, ఎవ్వరు కూడా లేరు. రాజు అనేవాడు అభిషేకింపబడాలా, దేవుని ఆత్మతో నింపబడాలా. ఈ వాక్యం ప్రకారంగా మోషే ఎప్పుడైతే చేతులు పెట్టిండో ఆయన మీద, ఆయన జ్ఞానాత్మ పూడైపోయింది. మోషలో ఉన్న ఆత్మ యెహోషువ మీదకి వచ్చేసింది. కొంత పాలు. రాజు అనేవాడు అభిషేకం పొందినవాడే ఉండాలా. అది నేను కొంచెం ముందుకెళ్ళాక నేను చూపిస్తాను. తర్వాత 14వ వచనం, మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తి యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన దేశమును నివసింపవలని గాని పరాక్రమవంతులు శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేయనట్టు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం స్వాధీనపరచుకునే వరకు మీరును సహాయం చేయవలను. యెహోషువ ఒక్కడే కాదు, యెహోషువలో కొంతమంది చెప్తారు, కొంతమంది యుద్ధ శూరులు ఉంటారు కదా, కొంతమంది యుద్ధం నేర్చుకున్న వాళ్ళు. మీరేం చేయాలా, అక్కడే ఉండొద్దు, మీ భార్య పిల్లలతో ఉండొద్దు, మీరు అక్కడ ఉండొద్దు. యుద్ధం నేర్చిన వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళతో పాటు వాళ్ళని తీసుకొస్తూ మీ సహోదరులు కొద్ది సపోర్టింగ్ ఉంటూ ముందుకు పోవాలా. అందరు కలిస్తేనే యుద్ధం అన్నట్టు, సైన్యం గెలుస్తుంది కదా. అన్ని కట్టెలు కలిస్తేనే ఎక్కువ మంట వస్తుంది. ఒకటే కట్టె కాలుతానంటే అది ఒకటే ఉంటది. కాబట్టి అన్ని కట్టెలు కలిసి కాలితే ఏమేమి తెలుసా, పెద్ద మంట వస్తున్నట్టు. కాబట్టి ఆత్మీయ సత్యం అది. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. తర్వాత ఆయన చెప్పటం, తర్వాత మోషేకి ఎట్టతో, అవన్నీ చూస్తూ మనం ముందుకెళ్తా ఉంటాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తర్వాత ఆయన నడుచుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. ఒక దశ వచ్చేసరికి ఎరికో గోడలు వస్తున్నాయి. కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకోవాలా. మనము సేవ పరిచయలో ముందుకెళ్తున్నప్పుడు, అనేక సైన్యాన్ని మనం తీసుకున్నప్పుడు అనేకమైన ఎరికో గోడలు వస్తూ ఉంటాం. వాటన్నిటిని నువ్వేం చేయాలా, ప్రార్థన అనే ఆయుధంతో వాటిని కూలగొట్టాలా. అక్కడ యుద్ధం చేయలే వాళ్ళు, ప్రాకారాలు అడ్డం దేవుడు తలుసుకుంటే ఆ ప్రాకారాలు పడగొట్టొచ్చు. ఎర్ర సముద్రాన్ని పాలిసిన దేవుడు ఈ ఎరుక గోడలు కూలగొట్టాడైనా ఎందుకు? 7 రోజులు 7 దినాలు 7 ప్రదక్షిణలు చేసిన వాళ్ళంటే ప్రార్థన, దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ వాళ్ళు 7 ప్రదక్షిణలు చేసినారు, చుట్టూ తిరిగినారు. అప్పుడు ప్రాకారాలు కూలిపోయినాయి. అంటే ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు యుద్ధం తెలిసి ఉండొచ్చు, కానీ ప్రార్థన అనేది లేకపోతే ఇక్కడ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలా.
ఎరుకో గోడలకు ఒక దశలో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? యుద్ధం చేయమంటాడు. మీరు ఖాళీ కూర్చోమంటాడు, ఓరకు నిలబడమంటాడు, విజయం వస్తుంది అంటాడు. ఒక దశలో యుద్ధం చేయమంటాడు, ఒక దశలో మౌనంగా ఉండమంటాడు, ఒక దశలో ఏం చేయాలా? ప్రార్థన చేయమంటాడు, ప్రదర్శన చేయ కూడా విధానాలు దేవుడు ఎందుకు మనం చెప్తున్నంటే నువ్వు పోరాడేది గొప్ప యుద్ధ పోరాటం అన్నట్టు. కాబట్టి ఏం చేయాలా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. ఇర్మియా గ్రంథంలో నువ్వు ఒక రాజులాగా దేవుడిని ఏర్పరచుకున్నాడు. నువ్వు రాజులాగా నువ్వు రాజు అనేవాడు అభిషేకింపబడాలా. కాబట్టి అభిషేకింపబడిన వాడు రాజు కానే కాడు. ఆ వాక్యం ప్రకారంగా దేవుడు తన బిడ్డలందరిని అభిషేకించుడు, తన సేవకులందరిని అభిషేకించాడు. కాబట్టి మనం రాజులము. కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో పెళ్లగించుటకును, విరగొట్టకును, నశింపజేటకును, పడద్రోయుటకును, కటుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఫస్ట్ ఏంది? పెళ్లగించటం. వాడు 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 పునాదులు, వాడు వేసిన పత్తి ప్రాకారాలు పెళ్లగించటం, అవి తుత్తునీలుగా విరగొట్టాల, వాటిని నశింపజేయాలా, పడద్రోయాల, ప్రాకారాలు పడవేయాలి. దుష్టుడు ప్రాకారాలు కట్టిండు. వాడు దేవుని బిడలని బానిసలుగా తీసుకెళ్లి వాడు చెరచాల్లో పెట్టి వాడు బందీ చేసి పడేసిండు. కానీ వాడి గవిని మనం స్వాధీనపరచుకోవాలంటే నువ్వు వాడికి ఎదురు పడాలా, వాడి ప్రాకారాలు కూలగొట్టాలా. రాజ్యాల మీద, జనుల మీద నీకు అధికారం నియమించంటే అపాయింట్ చేసిండు దేవుడు. ఈరోజు ప్రతి సేవకుని అపాయింట్ చేసిండు. ఇది నువ్వు వాక్యాన్ని స్వీకరిస్తే నీకు ఈ యొక్క ఆధిక్యత దేవుడు ఇస్తాడు. నువ్వు రాజువు, నువ్వు సైన్యాధిపతివి, సైన్యం నడిపించే ఒక యుద్ధ శూరుడు. నువ్వు ఆ రీతిగా సైన్యం నడిపించాలా. సైనికుడు ఏం చేయాలా నేను చెప్తా కొంచెం ముందుకెళ్ళినప్పుడు. కాబట్టి దేవుడు ఎందుకు నియమించిండు అన్నప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్ ఆయన చెప్తాడు, తర్వాత ఏం చేయాలో చెప్తాడు. ఫస్ట్ ఆజ్ఞ బయలుదేరుతుంది, తర్వాత ఇప్పుడు నువ్వు ఆజ్ఞని ఎట్లా పాటించాలనేది సెకండ్ లెవెల్లో వస్తుంది అన్నట్టు. అప్పుడే దానికి మనం చేరుకోగలం. ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, తర్వాత ఆన్సర్ రావాలా. క్వశ్చన్ ఎందుకు వస్తుంది? దాని ఆన్సర్ ఎత్తుక్కోవాలా. ఇది క్వశ్చన్ అనుకో, ఇప్పుడు మన ఆన్సర్ ఎట్లా, దాన్ని ఎట్లా పాటించాలన్నది కొంచెం ముందుకెళ్ళాక మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఆ కాలంలో దివారాత్రులు దాన్ని ధ్యానించమన్నాడా లేదా? యెహోషువతోడు నువ్వు కుడికు కానీ ఎడమ కానీ తొలగొద్దు యెహోషువ, దాన్ని ధ్యానించు, ఒక్కడు కూడా నువ్వు తప్పిపోతున్నాడు. అంటే ఆయన ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు యెహోషువ. అంటే ఎంత భారం ఉండదు. ఒకవైపు ప్రార్థన జీవితం ఉండాలా, నాయకుడైన వాడు స్థిరంగా ఉండాలా, సమాధులై ఉండాలా, సైన్యాన్ని సిద్ధపరచాలా, వాళ్ళ బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని బలపరచాలా, ఎన్నో ఉంటాయి సేవకుడు అన్నట్టు. ఇవన్నీ ఈ రోజు ఉన్నాయంటే చాలా తక్కువ మందిలో ఉంటాయి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలా, ఒక దేశం మీద యుద్ధానికి పోవాలంటే నీకు ఎలాంటి ఇది ఆన్సర్ అన్నట్టు. ఇక్కడ నుంచి మన ఆన్సర్. ఏ రాజైనా లూకాసు వార్త 14వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 31వ వచనంలో, మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచిస్తాడా లేదా? ఇప్పుడు అర్థం చేసుకోవాలా. యెహోషువ కూడా అట్లా చేసిండు. ఆయన ఫస్ట్ అంచనా వేసిండు, ఏగో చూసిండు, తర్వాత ఎట్లా పోరాడాలా, ఎట్లా యుద్ధ వ్యూహాలు ఏర్పరచాలా, ఎట్లా ఓడగొట్టాలి సైన్యం అనేది ఫస్ట్ ఏం చేసింది తెలుసా? ఫస్ట్ వేగుల వారిని పంపించిండు. ఇది అంటే టెస్ట్ చేసుకున్నాడు, ఎట్లా వాళ్ళని జయించాలని. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా మీద అభిషేకం ఉందని గుడ్డిగా పోయేది కాదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిండు, వివేచన ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. దాన్ని నువ్వు తెలివిగా నువ్వు ఆ యుద్ధాన్ని ఎట్లా ఫాలోఅప్ చేయాలనేదే దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మని ఇచ్చిన ఆయనే నడిపిస్తాను నేను ఆ రీతిగా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా, నువ్వు యుద్ధానికి పోతున్నప్పుడు నీకు అలాంటి సామర్థ్యత ఉందా లేదా అనేది నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రభుని అడగాల, ప్రవ్వా నేను ఈ రోజు పోతున్న యుద్ధానికి, ఈ యుద్ధంలో నేను విజయం పొందాలా ప్రవ్వా, నాకు శక్తి ప్రవ్వా. ఆయన సంధిలో మనం అడగాల, గోజరాల ప్రార్థించాలా. యేసు ప్రభువు దేవుడు కదా ఆయన, మన ప్రభువు ఎందుకు ప్రతిసారి మాటి పోయి ఆ ఏకాంతం ప్రార్థన చేసింది చెప్పండి. ఆయన ఎంత పరిచయం చేసిండో దానికి డబుల్ ఆయన ప్రార్థన చేసిండు. ఆయన వాళ్ళు వీడు కొలిపి ఇప్పుడే మీరు ఉండండి, ఇప్పుడే వస్తానని చెప్పి ప్రార్థన చేసిండు. ప్రభావం ఆయన నుంచి బయలుదేరి అనేకులు స్వస్థపరిచింది, బలపరిచింది. ఎప్పుడైతే ప్రభావం ఆయన నుంచి వెళ్ళిపోయిందో మళ్ళా పోయి ప్రార్థనలు చేసినప్పుడు దేవుని శక్తిని పొందుకుని మళ్ళీ వచ్చింది. అది ఎంటీ అయిపోతా ఉంటుంది. నీలో పవర్ తగ్గుతూ ఉన్నప్పుడు మళ్ళా పోయి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు సీక్రెట్ అదే. ఆయన మాట ప్రార్థించంటే అలాంటి భయంకరమైన దుష్ట శక్తులతో నువ్వు పోరాడాలంటే, భయంకరమైన దురాత్మతో వాడి రాజ్యాన్ని కూలగొట్టి శత్రువుని సాక్షాత్ మన ప్రభు తన నోటి ద్వారా చెప్తుంది ఈ మాట. కాబట్టి ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 26:6 వాక్యాన్ని ముగించేస్తాను. వివేకం గల నాయకుడు వై యుద్ధము చేయము. నీకు వివేకం ఉండాలా, జ్ఞానం ఉండాలా, అప్పుడే నువ్వు యుద్ధం చేయగలవు. తర్వాత ఆలోచన చెప్పువారు అనేకులు ఉండట రక్షణకరము. నీకు ఆలోచనలు ఇస్తూ ఉంటారు కొంతమంది, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు కొంత దశలో. ఆ సలహాలు నువ్వు విన్నావు అనుకో,
నువ్వు అర్థం చేసుకోవాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ సలహా, ఇది పాటిస్తే నేను నా జీవితం ఎట్లుంటది అనేది అది కూడా నువ్వు పరీక్షించాలా. కాబట్టి కొంతమంది ఆత్మీయులు కొన్ని విషయాలు చెప్తా ఉంటారు కదా మనకి, అందుకే వాళ్ళతో మనం ఎప్పుడు సన్నిహితంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ నుంచి ఏదో నేర్చుకోవాలా, వీళ్ళు దేవుళ్ళు బలపడ్డ వాళ్ళు, కాబట్టి మనం అవి నేర్చుకుంటే మనం అది పట్టుకో మనం ఇంకా బలపరచబడొచ్చు కదా అని చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది సేవకులు. వాళ్ళ మాట వినాలా. నాయకుడు మాట విన్న వాళ్ళు ప్రజలు వింటే మంచి మార్గంలో పోతారు. లేకుంటే నువ్వేంది నాకు చెప్పేదని మోషని తిరస్కరించిందా లేదా? ఫరోహు సమూహాలందరూ తిరస్కరించి ఏమైందో శ్రమల పాలై భూకంపం వచ్చి మొత్తం కిందికి వెళ్ళిపోయినారు. దేవుని ఉగ్రత వచ్చి పడింది వాళ్ళ మీద. దేవుని నాయకుడి మీద తిరస్కరించకూడదు. చెప్పిన మాట వినాలా, అది పాటించాలా, అది ఆజ్ఞ. ఒక దశలో నీ పైన ఒక దేవుడు ఒకరు నియమిస్తాడు, నువ్వు వాళ్ళ మాట వింటూ. ఒక దశలో నువ్వు ఆ స్థాయికి ఎదిగినప్పుడు నీ కింద కొంతమంది ఉంటారు, ఆ లెవెల్కి మనం పోవాలా. నువ్వు లీడర్షిప్ తీసుకున్నప్పుడు నీ కింద అనేకులు లీడర్స్ తయారు చేయాలా, సేవకులను తయారు చేయాలా, వాళ్ళు ఇంకొంత సేవకులు తయారు చేయాలా. అది దేవుని ప్రిన్సిపల్, అది బైబిల్ విధానం మొదటి నుంచి కూడా. దేవుని సేవకుడు ఒక మాదిరి అన్నట్టు. అది నువ్వు ఎలాంటి వాళ్ళతో సహవాసం అది నీ ఇష్టం అన్నట్టు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, వివేకం గల నాయకుడివై యుద్ధం చేయము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. చూడండి, కాబట్టి ఇప్పుడు మనం ఒక బైబిల్లో ఒక విషయం చూస్తాం, మనం నయమాన్ గురించి మనం చూస్తాం కదా. నయమాన్ ఏం చేస్తాడు, కుష్ఠరోగం ఉంటుంది ఆయనకి, గొప్ప యుద్ధస్తుడు, గొప్ప సైన్యాధిపతి, కుష్ఠరోగం ఉంది. ఒక చిన్నది చెప్తే ఆమె ఒక బానిసత్వంలో కొనబడిన ఆ చిన్నది చెరకొనబడిన ఇస్రాయేల్ ప్రజల నుంచి తీసుకొచ్చిన చిన్నదాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు ఆ యజమానుడు భార్యతో మాట్లాడింది ఆ చిన్నదాన్ని చెప్పిన మాట ఆమె వినిందా లేదా? ఈ బానిసతో చెప్పిన మాట నేను వినేది ఏంది అని అనుకుంటే ఎప్పుడు కూడా నువ్వు ఆత్మీయస్థితిలో ఎదగలేవు. ఆమె వినింది, ఆ విని తన భర్త చెప్పింది, భర్త విన్నాడు. తర్వాత ఎలీషా దగ్గర పోయి అక్కడ పోయి ఏం చేసిండు, యోర్దాను నది పోయి 7 సార్లు మునగమన్నాడు. సరే, దానికి ముందు ఏం జరిగింది మనకు అవసరం లేదని మనకు తెలుసు. ఆయన ఏం చేసిండు, కోపగించుకొని వెళ్ళిపోయిండు. దైవజనుడని ఎలీషా చెప్పిన మాట దేవుని మాట, ఆ మాట విని నువ్వు విధేయత చూపిస్తే నీ కుష్ఠరోగం బాగైపోద్ది అనేది ఆయన గ్రహించలేకపోయాడు, కోపం గిచ్చుకొని వెళ్ళిపోయాడు. అయితే అక్కడ కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, నాయకులు సామెతల గ్రంథము 11:14 నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరం అంట. చూడండి, ఆలోచన చెప్పే వాళ్ళు ఉంటే చాలా రక్షణగా, ఎందుకంటే కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాం. చంద్రశేఖర్ కూడా మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, బ్రదర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ ఆలోచన దేవుని నుంచి కలిగినాయి అన్నట్టు. కాబట్టి ఎందుకు ఆ రీతిగా మనం ఉండాలని, కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఇవన్నీ కలిగి ఒక నాయకుల లక్షణాలు అన్నట్టు. ఇవన్నీ మనం ఇతరులకు ఇచ్చేవారిలాగా ఉండాలన్నట్టు. ఈ రోజు అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదగాల, నువ్వు బలపరచబడాలా, నువ్వు స్పిరిచువల్ గా గ్రోత్ కావాలా, వాక్యంలో బలపడబడాలంటే ఏం చేయాలా అనేది అట్లా చెప్పే వాళ్ళు తక్కువ అన్నట్టు. అలాంటి విధానము, అలాంటి ఆత్మీయతలో ఉన్న వాళ్ళు ఈ రోజు లేరు. దేవుడు అది మనకు అది చూపిస్తుంది. మనం అట్లా ఉండగలమా అనేది చూస్తాం. ప్రతి ఒక్కరు దేవుడు ఒక నాయకుల్లాగా, లేక ఒక లీడర్షిప్ లాగా, ఒక సైన్యాధిపతి లాగా మనం దేవుడు పెట్టాడు. కానీ మోషే తర్వాత యెహోషువ ఉన్నాడు. ఈరోజు యెహోషువ తర్వాత ఎవరు నేనుండాలని కోరుకుంటున్నా. అట్లా మనము దేవుడులో మనం చూసుకోవాలా. కాబట్టి చివరిగా నేను వాక్యం 2 విషయాలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఈ వాక్యాలు మనం ఏం అర్థం చేసుకోవాలన్నప్పుడు 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలా. 4 విషయాలు. దేవుడు ఒక స్థానంలో నేను పెట్టినప్పుడు నువ్వు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలా, నువ్వు చేయాల్సిన పని ఏంది, నువ్వు స్వాధీనపరచుకోని దేశము శత్రు దేశం, అది నువ్వు దాని మీద విజయం పొందాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట నువ్వు అభిషేకింపబడాలా. ఇది బైబిల్ ప్రిన్సిపల్. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూస్తాం. మన ప్రభు అనే దేవుడు మొట్టమొదట ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత దేవుని ఆత్మచేత ఆయన అభిషేకింపబడ్డాడు, అంటే రాజు ఆయన. తర్వాత ఆయన ఏం చేసింది తెలుసా, 40 దినాలు అరణ్యంలో కొనిపోయబడి, అంటే ప్రార్థన జీవితం. తర్వాత అప్పుడు ఆయన సేవలో వెళ్ళిపోయి అనేక రోగులను స్వస్థపరిచిండు, అంటే యుద్ధం స్టార్ట్ చేసిండు. అక్కడి నుంచి చివరి వరకు ఆ జయించి చివరికి ఆయన ఏం చేసిండు, దేవుని మార్గానికి ఒక మార్గం చూపించాడు, పరలోక రాజ్యానికి ఒక గమ్యము, ఒక మార్గం ఏర్పరిచిండు ఆయన. అంటే మోషే ఉపమాన రీతిగా ఉంటే మన ప్రభువు మోషే కంటే శ్రేష్ఠుడు మన ప్రభు. ఆయన ఆత్మీయ స్థితి అట్లుందన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం అనేకులు నడిపించాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇంకొక విషయంలో ఏషియా అనే ఒక రాజు ఉంటాడు బైబిల్లో. ఈ 3 గుణగణాలు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మోషే నుంచి, తర్వాత యెహోషువ, తర్వాత ఏషియా, తర్వాత మన ప్రభు. అంటే మొదటి స్థానం మన ప్రభు. అంటే ఇవన్నీ వీళ్ళందరూ చూపించింది ఎవరు? యేసు ప్రభువే కదా, మన ప్రభువే కదా. కాబట్టి ఆయన ఏం చేస్తుంది చూడండి, ఏషియా అనే ఒక రాజునుడు, ఆయన 8 సంవత్సరాలకు రాజు అయ్యిండు.
8 years రాజు అయిండు. అయితే ఆయన మొట్టమొదటి రాజు అభిషేకం అంటే రాజు అంటే రాజులను అభిషేకిస్తారు, పట్టాభిషేకం చేస్తే అభిషేకం పొందిన రాజు అన్నట్టు బైబిల్ విధానం. అంటే అభిషేకింపబడ్డ తర్వాత ఆయన ఏం చేసింది తెలుసా? 2వ దినవృత్తాంతం గ్రంథం నేను చదువుతాను, మీరు అనండి అంతే, నేను అది విశదీకరించను. 2వ దినవృత్తాంత గ్రంథము 34వ మొదటి వచనంలో ఏషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడయ్యను యెరూషలేములో ఉన్నాడు. 8 సంవత్సరాలకి రాజు అయింది ఆయన, యెరూషలేములో ఉన్నాడు. అయితే 7వ వచనంకి వచ్చేవరికి ఆయన రాజు అయిన తర్వాత ఏం చేసిండు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఆయన రాజు అయిన తర్వాత మొట్టమొదట పోయి సింహాసనం మీద కూర్చోలేదు. ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలా. నువ్వు ఒక రాజువు, నువ్వు రాజ్య పాలన చేయాలంటే, రాజ్యాలను జయించాలంటే, శత్రు సమూహం నుంచి బానిసలుగా ఉన్న వాళ్ళని బయటికి విడిపించాలంటే నువ్వేం చేయాలా, నేనేం చేయాలా, నువ్వు ఒక లీడర్ లాగా దేవుడు నేను పెడితే నువ్వు నీ పని ఏంది, నీ లక్ష్యం ఏంది, నీ యొక్క ఆత్మీయ స్థితి ఏంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. 2వ దినవృత్తాంత గ్రంథంలో 34 మొదటి వచనం చూస్తే ఆయన ఏం చేసింది తెలుసా? దావీదు చూసి తన యెహోవా దృష్టికి నీతి అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా, యెహోషువ కూడా దేవుడు అదే చెప్పిండు, నీ పితుడైన దావీదు చెప్పిన ప్రవర్త సరిగా ప్రవర్తించిండు ఆయన. తర్వాత తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగా అతడు తన పితుడైన దావీదు యొక్క దేవుని విచారణ చేయుటకు పూనుకున్న వాడై, అక్కడ కామబెట్టింది. 8 సంవత్సరాలు రాజేయండు. రాజైన తర్వాత ధర్మశాస్త్రం పాటిస్తూ దేవుని సందులో గడిపి విచారిస్తూ 12వ ఏట ఉన్నత స్థలంలో దేవస్థానంలో పడగొట్టి చెక్కిన విగ్రహాలన్నిటిని పోతపోసి విగ్రహం తీసివేసి యెరూషలేమును యూదా దేశంలో యెరూషలేములో ఉన్న పవిత్రము చేయ ఆరంభించెను. ఇప్పుడు అర్థం చేసుకోండి, 4 సంవత్సరాలైనా దేవునితో సహవాసం చేసి ఇంత చిన్న వయసులో ప్రవ్వా నాకు ఎంత గొప్ప బాధ్యత ఇచ్చినావు ప్రవ్వా, నన్ను రాజుగా నువ్వు అభిషేకించినావు ప్రవ్వా, ఇప్పుడు ఈ రాజ్యం నేను ఎట్లా వెళ్ళాలా? చూస్తేమో భయంకరంగా ఉంది లోకము, మొత్తం విగ్రహాలతో నిండిపోయింది, మా పితరులంతా విగ్రహాలతో నింపేసిండ్రు, ఇప్పుడు ఈ దేశాన్ని ఎట్లా పరిపాలించాలా, ఎట్లా నేను చేయాలా ప్రవ్వా? ఆయన ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో విచారణ చేసిండు. 4 సంవత్సరాలు 8 years కి ఉన్నవాడు 12వ ఏట అంటే 4 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆయన గడిపిండు. మన ప్రభు 40 దినాలు గడిచిండు, ప్రార్థనలు గడిపిండు. యెహోషువ దివారాత్రులు ప్రార్థనలు గడిపిండు, మోషే ప్రార్థనలు గడిపిండు. ఇవన్నీ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఈయన రాజు అయినప్పుడు 12వ ఏట, చూడండి 12వ ఏట ఆయన ఏం చేసింది తెలుసా? ఉన్నత స్థలంలో అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసిన విగ్రహార్థన స్టార్ట్. ఆయన ఛార్జ్ ఇది అంటే ఈ 4 సంవత్సరాలు దేవుడు సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు ఎన్నో ఆయన ఇచ్చుంటాడు, ఎన్నో సూచనలు ఇచ్చుంటాడు, ఎట్లా చేయాలి, ఏం చేయాలని దేవుడి దగ్గర అడుగుంటాడు. ఆయన నేను అట్లా అనుకుంటున్నా. ఆయన అడిగిన తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో కూర్చొని అప్పుడు బయటకు వస్తాడు 12 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏం తెలుసా? రాజ్యపాలన చేయలేదు, దేవునికి విరోధంగా ఉన్న ఆ విగ్రహార్థన మొత్తాన్ని తీసి పడేసింది, క్లీన్ చేసి పడేసి యెరూషలేము మొదలుకొని మొత్తం యూదా దేశం మొత్తం క్లీనప్ చేసి స్టార్ట్ చేసింది అక్కడ. తర్వాత అతడు చూచుండగా జనులు బయలుదేవత వాటన్నిటిని పడగొట్టి మొత్తం దేవతా స్థానం మొత్తం విగ్రహాలు మొత్తం చూరం చేసి పడేసి లాస్ట్కి ఏం చేసింది తెలుసా? 6వ వచనంకి వచ్చేవారికి ఆ ప్రకారం అతడు మనసే ఎఫ్రాయిముల షిమ్యోను దేశంలో వారి పట్టణంలోను నఫ్తాలి మన్యమందును చుట్టుపట్ల ఉన్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను. మొత్తం బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇశ్రాయేలు దేశం అంతటనున్న సూర్య దేవతా విగ్రహములన్నిటిని నరికి వేసి అతడు యెరూషలేము తిరిగి వచ్చెను. ఎక్కడ ఆరంభించాడు? చివరికి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఫస్ట్ చేసిన పని అదే. ఆయన రాజు అయినప్పుడు ఫస్ట్ అభిషేకింపబడ్డాడు, దేవుని సంధిలో గడిపిండు, దేవుని ఆమోదు పొందుకొని అప్పుడు స్టార్ట్ చేసిన పరిచర్య. మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చిండు, యెరూషలేముకి వచ్చిండు. తర్వాత అతను 7 యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరిచిన తర్వాత అతడు ఏం చేసిండు? అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మాయషైను రాజ్యపు దస్తావేదుల మీదనున్న యెహోహాజు కుమారుడు యెహోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చెట్టుకై పంపెను. 3వది ఫస్ట్ దేశాన్ని క్లీన్ చేసిండు, తర్వాత మందిరం మీద ఫోకస్ పెట్టిండు. ఆయన మందిరాన్ని క్లీన్ చేసిండు. అప్పటి వరకు బలులు లేవు, అర్పణలు లేవు, ఏం లేవు. దేశం మొత్తం అపవిత్రం అయిపోయింది. 8 సంవత్సరాల బాలుడు చిన్న ఏజ్ లో రాజైన వ్యక్తి ఇంత అందరూ 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకు రాజులైండ్రు. కానీ చిన్న ఏజ్ లో రాజు అంటే యోషియా రాజు ఒక్కడే. ఎంత గొప్ప భారం దేవుడు అక్కడ ఇచ్చిన రాజ్యాల మీద. ఆ భారము దాని మీద నువ్వు రాజ్యపాలన చేయాలంటే, వాటన్నిటి మీద విజయం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధిలో సమయం గడపడం నేర్చుకోవాలా. నువ్వు ఆయనతో సహవాసం చేయకుండా, సన్నిధిలో గడపకుండా కూడా నువ్వు ఏమి కూడా చేయలేవు, ఏమి సాధించలేవు. ఏదో ఆచారబద్ధంగా ఏదో చెప్పుకొని పోయేస్తుంటవే కానీ కార్యాలు జరగవు.
ఇది బైబిల్ విధానం. మన ప్రభు కూడా అంతే. 40 సంవత్సరాలు ఉపవాసం ఉన్నాడు ఆయన, 40 దినాలు. ఈయన 4 సంవత్సరాలు దేవస్థానంలో గడిపిండి, 4. ఇవన్నీ బైబిల్ విధానాలు, ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అన్నట్టు. మందిరాన్ని క్లీన్ చేసిండు, తర్వాత యాజకులను ఏర్పరిచిండు, గాయాలను ఏర్పరిచిండు, మొత్తం మందిరాన్ని మొత్తం రెస్టరేషన్ చేసేసిండు ఆయన. ఎక్కడెక్కడ ఏమని మొత్తం క్లీన్ చేసేసి పవిత్రపరిచి మొత్తం మంచిగా చేసిన తర్వాత ధర్మశాస్త్రం దొరికింది. అప్పుడు తీసుకొచ్చి చదివితే అందరు ఏడుస్తారు. ఒక ప్రవక్తని ఉంటది అక్కడ, ఆమె దగ్గర పోయి చెప్తుంది రాజుకి. చూడండి, అక్కడ కూడా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరిచినా లేదా? అంత గొప్ప రాజు అయిండు కూడా ప్రవక్త దగ్గర మనుషులను పంపించిండు ఆయన. విచారం చేయకపోయి ఎందుకు మనకి ఇట్లా అయిందని అంటే, అప్పుడు ఆమె చెప్తుంది, మీరు దేవుడికి విరుద్ధంగా మీరు పాపం చేసిండ్రని. అప్పుడు బట్టలు చింపుకున్నాడు ఆయన. ఇంత భయంకరంగా చేసి ఇంత ఎందుకు అయిందని చెప్పి. చూడండి, ఒక చిన్న యవన దశలో ఉన్న రాజు అంత తపన చేసినప్పుడు అందరిని ఏర్పరిచి మళ్ళా పస్కా పండుగ ఆచరిస్తే, సమయాల కాలం మొదలుకొని రాజుల కాలంలో ఎవరు కూడా అంత ఘనంగా దేవుని మందిర పస్కా పండుగ చేయలేదంట, అంత ఘనంగా పరిచర్య చేయలేదంట. అక్కడ రాసింది బైబిల్లో. నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే మీరు ఈ రోజు చూడండి, రాజు ఒక దశలో రాజు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. ఎన్ని రోల్స్ పాటించిన ఆయన. మన ప్రభులు కూడా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఆమోదించిన ప్రభువే కదా. తిరిగి మన ప్రభు ద్వారా అవన్నీ మనకు జ్ఞాపకం చేయబడి కొత్త నిబంధన కాలంలో ఇది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి అభిషేకం నువ్వు పొందకుండా దేవుని పరిచర్య చేయలేవు. ఇది కొద్ది కష్టంగా ఉండొచ్చు, బాధించవచ్చు. బైబిల్ వాక్యం చెప్తుంది, నేను చెప్పేది కానే కాదు. దేవుడు ఒక అభిషేకింపబడిన ఒక నాయకుడిగా దేవుడు ఈ రోజు నేను ఏర్పరిచిండు. జనముల మీద, రాజ్యాల మీద నీకు అధికారం ఇచ్చిండు. ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. ఒక నాయకుల్లాగా దేవుని పెట్టిండు, ఒక కాపర్లాగా దేవుని పెట్టిండు. ఇప్పుడు మనం ఏం చేయాలా? అనేకులను తయారు చేయాలా. ఎక్కడైతే పాడైపోయిందో దేవుని మందిరం అక్కడ రెస్టరేషన్ చేయాలా, దాన్ని రెస్టోర్ చేయాలా. బయట ఒక మంది ఉంది నాకు, లోపల ఒక మంది ఉందన్నారు. ఎంతకాడికి లోపల ఉన్న మంద కోసమే ప్రయాసపడతారు మనుషులు. బయట ఒక మంది ఉంది, ఆ మంది ఎట్లా ఉంది ఏందనేది ఎవరు ప్రయాసపడరు, తక్కువ మంది. కాబట్టి అన్యులు కూడా మన సువార్త ప్రకటించాలా. లేకపోతే ఏమైందంటే వీళ్ళంతా అన్యులాగా తయారైపోయి విగ్రహాలు తెచ్చి పెట్టుకున్నారు. క్రైస్తవులు అన్యులాగా తయారైపోయినారు. ఇప్పుడు వాటన్నిటిని తీసేలా, క్లీన్ చేయాలంటే నువ్వు ఎంత పవర్ఫుల్ ఫెలోగా ఉండాలా, ఎంత సమర్థవంతుడిగా ఉండాలా, నీకు ఎంత సామర్థ్యం ఉంది. ప్రభుని అడగాల, ప్రవ్వా నాకు శక్తి సరిపోదు, నేను ఇంకా నాకు శక్తి కావాలా ప్రభావ, నేను ముందుకు వెళ్తా, నాకు ఆ కృప ఈ ప్రభుని ప్రార్థన చేయాలా. మన ప్రభు కూడా అట్లనే ప్రభావం ఎప్పుడైతే ఆయన నుంచి వెళ్ళిపోయిందో మళ్ళా పోయి ప్రార్థన చేసిండు. ఆయన మనకి వెళ్ళిపోయిండు, ఒంటరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసిండు, దేవుని సందులో గడిపిండు, శక్తి పొందుకుని మళ్ళీ తిరిగి వచ్చి సేవ చేసిండు. ఆయన మాటికి ప్రార్థన చేసేవాడు. ఎందుకు? సేవ చేసుకుంటూ పోతున్నాం మనం, కానీ ప్రార్థన జీవితం ఉండదు కొంతమంది జీవితాల్లో. సువార్త సేవ చెప్పుకుంటూ పోతే తప్పు లేదు అది, కానీ ప్రార్థన జీవితం లేకుండా కష్టం కదా. ప్రభు నేర్పించిన విధానం అది కాదా? క్రీస్తుని పోలి నడుచుకోవటం అంటే అది కదా. క్రీస్తు ఏం చేసిండో అది మనం చేయాలా. క్రీస్తు నేర్పించిన విధానమే కదా ఈ బైబిల్లో ఉన్న ప్రవక్తలకు అందరికీ. ఈ రోజు కూడా మనం అట్లా ఉండాలా. ఈ రోజు దేవుడు నిన్ను ఒక లీడర్ లాగా పెట్టిండు. ఇవన్నీ గుణగణాలు మనము కలిగి మనం ఆ స్థానాన్ని తీసుకొని దేవుని బిడ్డల, దేవుని సైన్యాన్ని మనం ఆయన దేశం, ఒక పాలుతేను ప్రవహించే దేశం అంటే పరలోక రాజ్యానికి మనం నడిపించాలా. దానికి నీ జీవితం, మన జీవితము సంపూర్ణంగా ఆయన సమర్పించుకొని, ప్రవ్వా ఇప్పుడు నేను నిలబడుతున్నా, నువ్వు ఆమోదించు, నేను ఈ రీతిగా నేను జీవించాలా ప్రవ్వా అని ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. ఎందుకంటే మనం అందరం బలహీనమే, ఎవడు బలవంతుడు లేడు, మనం అంతా బలహీనమే, శక్తిహీనులమే. ఆయన శక్తిమంతుడు, ఆయన బలమిచ్చేవాడు, అలసిపోయిన వాళ్ళ సమస్యల వారికి బలమిచ్చేవాడు. ఆయన దేవుడిచ్చే మహాశక్తిని బట్టి బలవంతుల ఇండు అన్నాడు. మీరు పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు, దుష్ట శక్తులతోనే పోరాడుతున్నారు. వివేకాల నాయకుడు యుద్ధం చేయము ప్రవ్వా, నాకు ఆ వివేకం, ఆ జ్ఞానమే ప్రవ్వా అని ప్రార్థన చేద్దాం. కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదాం. ప్రభుని మనం అడుగుదాం. ప్రవ్వా నైనా ఏషియా రాజు 4 సంవత్సరాలు మీ సందులో గడిపిన ప్రవ్వా, దేశాన్ని మొత్తం క్లీన్ చేసిన ప్రవ్వా, నైనా నేను ఈ లోకంలో ఉన్న వాటన్నిటి మీద విజయం పొందాలంటే ఏం చేయాలా అనేది ఈ రోజు మీరు మాతో మాట్లాడారు. నన్ను ఒక నాయకుడిగా, ఓ ప్రవ్వా, ఒక లీడర్ లాగా పెట్టినావు ప్రవ్వా, నీకు ప్రతినిధిగా నన్ను పెట్టిన, ఈ లోకంలో ఒక సేవకుడిగా పెట్టిన. ఇప్పుడు నేను ఏం చేయాలా, నాకు అర్థం ఏమిటనేది మీరు చూపించినారు. ఇక మీదట ప్రవ్వా మేము ఆ రీతి మేము ముందుకు పోవాలా. తండ్రి, ఎంతో మంది కాపర్లేని గొర్రెల ప్రవ్వా, చెదిరిపోయిన ప్రవ్వా, నైనా ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వా, ఎక్కడ తీసినా కానీ ప్రవ్వా ఎంతో వేదన ప్రవ్వా. కాబట్టి నైనా ఆ వేదన మేము తీసుకోవాలా ప్రవ్వా. నైనా మీరు ఎంతగా వేదన పడుతున్నారో ఓ ప్రవ్వా, అనేకుల కొరకు మీరు ఎంతగా సెలువు మీద భరించినారో ఆ వేదన మాకు కలుగును గాక యేసుక్రీస్తు నామంలో ప్రవ్వా. అలాంటి భారం కలిగి ప్రవ్వా మేము ముందుకు పోవాలా ప్రవ్వా. ఎంతో మంది అన్యులు నశించిపోతున్నారు ప్రవ్వా, వాళ్ళందరికీ మేము సువార్త ప్రకటించాలా ప్రవ్వా. ఒక దశలో మేము మోసలాగానే ఉన్నాం ప్రవ్వా, మాకేం పట్టింది కాదని ఉన్నాం ప్రవ్వా, మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం. అయినా నన్ను క్షమించు ప్రవ్వా.
మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా నా తండ్రి ఇక మీదటైనా ప్రవ్వా మేము ముందుకు పోయి ప్రవ్వా అనేకులు సువార్త ప్రకటించాలా ప్రవ్వా. లేకుంటే వాడు మాకంటే ముందుకు వెళ్తున్నాడు ప్రవ్వా, ఎవడు మింగుదో అని. వాడు గర్జించి సింహం వల్ల ఎవడు మింగుదో అని ఎతుకుతూ తిరుగుతున్నాడు ప్రవ్వా వాడు కూడా. కానీ వాడికంటే మేము ముందుకు పోయి వాడికి బారిని పడకుండా ప్రవ్వా వాళ్ళందరినీ ప్రభావ మేము తీసుకొని రావాలి మీ సన్నిధికి. వాడు మాకు ఎదురు పడతాడు ప్రభావ, ఏదో ఒక రోజు వాడు అడ్డుపడతాడు ప్రతి దశలో, కానీ వాడిని ఎదుర్కోవాలా ప్రవ్వా. ఎందుకంటే మాకు వాగ్దానం చేసినారు మీరు నాయన, ఏ మనుషుడు కూడా నీ మీదట నిలబడలేరంటే, ఏ దుష్ట శక్తులు మా ముందు నిలబడలేవు, ప్రాకారాలు మా ముందు ఎత్త గోడలు ఇనుప గడియలు మీరు విరగొడతారన్నారు, ఏది కూడా నీ ఎదురు నిలబడలేదన్నారు ప్రవ్వా. కాబట్టి ఇక మీదట మేము అలాంటి బలమైన విశ్వాసంతోని అలాంటి బలమైన ఆత్మను నింపబడి మేము ముందుకు పోయి మీకు రాజ్య స్థాపన మేము చేయాలా ప్రవ్వా. అలాంటి అభిషేకం మాకు దయచేయండి. ఈ లోకమంతా విగ్రహంతో నిండిపోయింది ప్రవ్వా, మందిరం ఈరోజు విగ్రహంతో నిండిపోయింది ప్రవ్వా, ఈ దేశం విగ్రహంతో నిండిపోయింది. కాబట్టి ఏం చేయాలా ప్రవ్వా అంటే ఏషియా ప్రవ్వా 4 సంవత్సరాల ప్రవ్వా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ప్రవ్వా అంత గొప్ప రాజ్యాన్ని భారాన్ని ఇచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ధ్యానిస్తూ మీ పాదాల దగ్గర గడిపిండు ప్రవ్వా. మేము కూడా మీ పాదాల దగ్గర గడపకుండా ఏం చేయలేం ప్రవ్వా. మాకు శక్తి రానే రాదు ప్రవ్వా. మేము ఒప్పుకుంటాం నిస్సాహిస్తులమని. క్షమించండి ప్రవ్వా. ఇంకొక అవకాశం మాకు అందరికి అనుగ్రహించండి. మీ మహిమార్థం నిలబెట్టుకోం ప్రవ్వా. మీరు ఆఖరి దినాలు చివరి దినాలు ఉన్నాం ప్రవ్వా. నా తండ్రి మాకు ఇచ్చిన పని మేము సమర్థవంతంగా మేము ముందుకు పోవాలా ప్రవ్వా. మా కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది ప్రవ్వా, మూలుగుతూ ప్రసవేదన పడుతుంది ప్రవ్వా. ఎవరు మమ్మల్ని విడిపిస్తారని దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు. కాబట్టి మేము వెళ్తాం ప్రవ్వా, వాళ్ళ మూలుగు నుంచి మేము విడిపించి మీ వైపు మేము నడిపిస్తాం ప్రవ్వా. మేము ఆ రీతిగా ఫెయిల్ కావద్దు ప్రవ్వా. ఇక మీదట మమ్మల్ని క్షమించినైనా ఇంకొక అవకాశం మాకు అనుగ్రహించి మమ్మల్ని అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాక్షిలో పెట్టుకుని మరీ విశేషంగా ప్రవ్వా మీ పాదాల దగ్గర కూర్చొని మేము సమయం గడపాల, ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాల ప్రవ్వా. అలాంటి కృప మాకు అందరికి అనుగ్రహించండి. రాత్రి కాలం మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏకోలేసి స్తుతించి గణపరచలాగన మీ కృప మాకు అనుగ్రహించండి. మా ఆత్మలను, మా ప్రాణము, మా శరీరములను తండ్రి మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండ్ అందరికీ ప్రైజ్ లార్డ్.